సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్ములను రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమించమని ఆయనను అడిగి ఉన్నారు. చాలు చాలు చాలు. సమూయేలు ప్రవక్తగా ఉన్న రోజులవి. సమూయేలు ప్రవక్తగా ఉన్న రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు మాకు ఒక రాజు కావాలని కోరుతా ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు. అయితే ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే మాకు ఒక రాజు ఉంటే బాగుండిద్ది అని కోరుతూ మా దుర్దశలన్నిటినీ మా ఉపద్రవములన్నిటినీ పోగొట్టండి అని ప్రార్థన చేయండి అయ్యా, మేము దుర్దశలో ఉన్నామని ఇజ్రాయేల్ ప్రజలు ప్రవక్తను వేడుకుంటా ఉన్నారు. దుర్దశ దుర్దశ అంటే ఏంది? దుర్దశ అంటే ఏంది? ఏది పట్టినా బంగారం అవుతుందా? ఏది పట్టినా? దుర్దశ అంటే ఏంటంటే మనం ఎక్కడ అడుగు పెట్టినా కూడా కలిసి రావటం లేదు. దుర్దశలో ఉన్న వాళ్ళు ఏమని కోరుతున్నారంటే మాకు మహర్దశ కలగాలయ్యా, మాకు మహర్దశ కలగటానికి మా కొరకు వేడుకోండి, మాకు ఒక రాజు కావాలని ఇజ్రాయేల్ ప్రజలు ప్రవక్త అయిన సమూయేలును అడుగుతున్నారు. ప్రతి మానవుడికి ప్రతి మనిషికి ఏం ఆశ ఉండిద్దంటే మేము దుర్దశలో నుండి విడిపించబడాలి, మాకు మంచి రోజులు కలగాలి, మేము బాధలు అనుభవించిన రోజులకి చాలు, మేము కష్టాలు అనుభవించిన రోజులకి చాలు, బాధలు నిట్టూర్పులు అనుభవించిన రోజులకి చాలు, వాటన్నిటిలో నుండి మేము విడిపించబడి మేము మహర్దశకి వెళ్ళాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజలు దేవుని దగ్గర కోరుకుంటే బాగుండిద్ది. కానీ కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ చేతులు తీసుకెళ్ళి జాతకాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్తున్నారు. ఆ జాతకాలు చూసేవాడు అంటాడు, ఇదిగో ఈ గీతం చూసావా, ఈ గీత ఇంకా కొంతకాలంలో శని నిన్ను వెంబడిస్తుంది, 4 నెలల్లో ఈ శని పోద్ది, ఈ శని పోయిన వెంటనే నీకు మహర్దశ పట్టింది అని చెబుతాడు. 4 సంవత్సరాలైనా మహర్దశ పట్టదు. 4 నెలలు కాదు కదా, 4 సంవత్సరాలైనా మహర్దశ పట్టదు. ఆ శని పోయిద్దని చెప్పిన ఆ వ్యక్తి 4 నెలల్లో పోయిద్దంటే 4 సంవత్సరాల్లో కూడా దుర్దశలో ఉన్న వాళ్ళు ఉన్నారు. జాతకాలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, సోదులు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. జాతకాలు చెప్పించుకొని సోదులు చెప్పించుకొని ఈ పనులన్నీ దేని కొరకు చేస్తున్నారంటే మా దుర్దశలు పోయి మా యొక్క దశ మారాలి, మేము మహర్దశకి వెళ్ళాలి, మేము ఒక ఉన్నతమైన అనుభవానికి ఉన్నతమైన ఆశీర్వాదానికి వెళ్ళాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఈ భూమి మీద దేవుణ్ణి తెలియని వాళ్ళు ఏమన్నా సోదులకి వెళుతున్నారు, దేవుని తెలియని వాళ్ళు ఏమన్నా పస్తీలకి వెళుతున్నారు, దేవుణ్ణి తెలియని వాళ్ళు ఏమన్నా జాతకాలకు వెళుతున్నారు. ఏదో ఆ గీత ఈ గీత శనిరేఖ బాగుందని వాళ్ళు చెబుతున్నారు, ఆ మాటలు వింటున్నారు. కానీ విన్నట్లుగానే ఉంటేనే కానీ వాళ్ళ దశ దిశ ఏమి మారట్లేదు. ఒక వ్యక్తి దుర్దశలో నుండి మహర్దశకు రావాలంటే, ఒక వ్యక్తి కీడులో నుండి ఆశీర్వాదంలోకి రావాలంటే, ఒక వ్యక్తి బాధల్లో నుండి దీవెనలోనికి రావాలంటే ఆ వ్యక్తికి ఏమి చేస్తే మంచి దశ పట్టిద్దో యోబు గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. నేను కొద్ది నిమిషాలు మాత్రమే ఈ రాత్రి మాట్లాడతాను, కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు 15వ వచనం చదవమ్మా. నిశ్చయముగా సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా
నీ దుర్దశను నీవు మరిచెదవు. ఎప్పుడు దుర్దశ పోయింది? నీ మనసు తిన్నగా ఆయన మీద నిలిపిన ఎడలా, నీ చేతిలో పాపం ఉండడం చూసి దాన్ని నువ్వు విడిచిపెట్టిన ఎడలా అంటాడు యోబు గ్రంథంలో. మన మనసు దేవుని మీద నిలపాలి. మన మనసు వాళ్ళ మీద నిలపకూడదు. ఏదో ఆ మనిషిని నమ్ముకుంటే ఏమైనా జరుగుద్దేమో, ఈ మనిషిని నమ్ముకుంటే ఏమైనా జరుగుద్దేమో, పలానా ఆయన దగ్గరికి వెళితే కలిసి వచ్చిద్దేమో, పలానా ఆయన దగ్గరికి వెళితే మేలు జరుగుద్దేమోనని మనుషుల వైపు చూస్తున్నారు. మనిషి దేవుని వైపు చూసి అంతకాలం, మనిషి దేవుని మీద ఆధారపడేంత కాలం ఆ మనిషి కలిసి రావటం అనేది చాలా దూరంగా ఉండిద్ది. దుర్దశలను విడిచిపెట్టి మహర్దశ పట్టాలంటే యోబు గ్రంథం అన్నాడు, మీ మనస్సు మారి మీ మనసును తిన్నగా దేవుని మీద నిలిపిన ఎడల, మీ చేతిలో పాపం ఉండడం చూసి దానిని మీరు విడిచిపెట్టిన ఎడల మీరు దుర్దశలో నుండి విడిపించబడతారు అంటాడు. అంటే ఒక మనిషి పాపాన్ని విడవకుండా, ఒక మనిషి మనసు మారకుండా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు జరగకుండా దుర్దశలో నుండి మహర్దశకు రాలేరు. ఒక వ్యక్తి కీడులో నుండి ఆశీర్వాదంలోకి రాలేరు. ఒక వ్యక్తి కీడులో నుండి మేలులోనికి రాలేరు. ఒకవేళ అలా రావాలి అనుకున్నట్లయితే మనస్సు మారాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. యోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, నీ గుడారములో ఉన్న పాపమును నువ్వు విడిచిన ఎడలా అంటాడు. పాపాన్ని మనం విడిచి మనసును మార్చుకున్నప్పుడు మన దుర్దశ నుండి మనము విడిపించబడతామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అలా విడిపించబడిన వారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు గారు ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నారు. దావీదు గారు ఉన్న గొర్రెల కాపరిగా ఉన్న ఆయన్ని అడవుల్లో, కొండల్లో, లోయల్లో తిరుగుతున్న ఆయనకి ఆయన తీసుకొచ్చి దేవుడు ఏం తీసుకొచ్చాడంటే మహర్దశకి తీసుకొచ్చాడు. ఒక ఉన్నతమైన రాజుగా, ఒక ఉన్నతమైన దశనిచ్చాడు, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదులకు దేవుడు ఉన్నతమైన దశను దయచేశాడు. గేడు దగ్గర వాచ్మెన్ గా ఉన్నాడు. మొర్దెకై గేడు దగ్గర వాచ్మెన్ గా ఉన్నాడు. ఏ దేశంలో ఏ గేడు దగ్గర అయితే వాచ్మెన్ గా ఉన్నాడో, వాచ్మెన్ ఉన్న మొర్దెకై జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే అదే దేశంలో మొర్దెకైని ప్రధానిగా దేవుడు చేశాడు. ఆ గేట్ ఎదురు నిలబడి కొన్ని దినాలు ఏడ్చాడు, అయ్యో నా ప్రజల యొక్క రక్షణ ఎలాగుంటుంది, నా ప్రజలు కాపాడబడాలని ఆ గేట్ ఎదురుండి ఎన్నో రోజులు ఏడ్చాడు. ఆయన దుర్దశను దేవుడు విడిపించి మహర్దశకు నడిపించాడు దేవుడు. మీకు టూకీగా చెప్తున్నాను, రెఫరెన్స్ లేకుండా. ఏసేబు గుంటలో వేయబడ్డాడు, ఏసేబు బానిసగా అమ్మబడ్డాడు. గుంటలో వేయబడిన ఏసేబు, బానిసగా అమ్మబడిన ఏసేబు ఏ దేశములో బానిసగా అమ్మబడ్డాడో, ఏ దేశంలో సంతలో పెట్టి, ఏ దేశంలో మార్కెట్లో పెట్టి కూరగాయలు అమ్మినట్లుగా ఈ వ్యక్తిని అమ్మారో అదే దేశానికి ఆయన ప్రధానిగా దేవుడు చేశాడు. దుర్దశను విడిపించి దేవుడు మహర్దశకు తీసుకొస్తాడు మనము నమ్మిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తు పాదాలని పట్టుకొని నమ్మకంగా ప్రార్థన చేస్తారో, మనసు మార్చుకుంటారో, పాపాన్ని దూరం చేసుకుంటారో, పాపాన్ని విడిచిపెడతారో, దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. యేసేపు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, మొర్దెకై జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, దావీదు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు బబులోను దేశంలోకి వెళ్ళిపోయి అనామకులుగా ఉన్నట్లుగా కనబడ్డారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు అనామకులు వీళ్ళు అన్నట్లుగా కనబడ్డారు. అనామకులుగా కనబడ్డ వీళ్లే ఆ దేశంలో దానియేలు ఒక ప్రముఖుడిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటంటే వారి దుర్దశలో నుండి దేవుడు మహర్దశకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్దశలో నుండి నువ్వు విడిపించబడాలనుకున్నావేమో, ఒకవేళ నీకు ఎదురయ్యే సమస్యలో నుండి, నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో నుండి, బాబు నా పరిస్థితి ఎందుకు అయిపోయింది ఇలాగా అని నువ్వు అనుకున్నావేమో, ఒకవేళ పరిస్థితులన్నీ చక్కబెట్టే దేవుని దగ్గర మనంగానే మోకరించి ప్రార్థన చేసినట్లయితే పరిస్థితులన్నింటిని ఆయనే చక్కబెడతాడు. ఆయన చక్కబెడితే ఎవడు దాన్ని చెడగొట్టలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన పరిస్థితులను చక్కబెడితే ఎవడు దాన్ని చెడగొట్టలేడు. ఎవడైనా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ రాయి మీద పడ్డవాడు తునాతునకలైపోను. అంటే దేవుని జోలికి వెళ్ళి ఎవడు సరిగా బ్రతికినోడు ఎవడు ఈ భూమి మీద లేడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం మన దుర్దశలన్నిటిని లో నుండి విడిపించబడి మహర్దశలోనికి వెళ్ళాలంటే, ఒక ఉన్నతమైన దశలోనికి వెళ్ళాలి అంటే మన మనస్సు మారి, మన మనసును దేవుడికి అప్పగించి, మన చేతిలో ఉన్న పాపాన్ని విడిచివేసి, మన గుడారంలో ఉన్న దుర్మార్గతను విడిచివేసి మన మనసును ఆయన తట్టు నిలిపితే దేవుడు ఖచ్చితంగా నీ దశను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రజల వైపు చూస్తున్నామేమో, మనుషుల వైపు చూస్తున్నామేమో. దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. అందరూ చెప్పండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మనుషులు ఎప్పుడు మన దగ్గర ఎక్కువగా వస్తారు? బంధువులు ఎప్పుడు ఎక్కువగా మన ఇంటికి వస్తారు? బంధువులు ఎప్పుడు ఎక్కువగా మన ఇంటికి వస్తారు చెప్పండి? ఇల్లు శుభ్రంగా ఉండాలా, నెంబర్ 1 మొదటి పాయింట్. పడుకోవడానికి రూములు శుభ్రంగా ఉండాలా, నెంబర్ 2. నెంబర్ 3 కింద కూడా ఎప్పుడు పాలిసు బండి ఉండాలా. నెంబర్ 4 ఇంటికి వెళ్ళగలే కోడిగుడ్డు పొరోటా లేకుండా, శనగపప్పు యొక్క పచ్చడి లేకుండా, చికెన్ పకోడీ లేకుండా ఎప్పుడైతే బాగా చూస్తానని మనకు అనిపించిందో మన ఫేసులన్నీ అటే ఉంటాయి. అతను దుర్దశలో ఉన్నాడన్న సంగతి ఎప్పుడైతే నీకు తెలిసిందో నీకు వెళ్ళాలనే మనసు కూడా రాదు. నీకు అక్కడికి వెళితే లేనిపోయింది, ఆయన దుర్దశలో ఉన్నాడు, ఆయన దశ బాగాలేదు, లేనిపోయింది, నేను వెళితే ఆయన దరిద్రం నాకు పట్టిద్దేమో, ఆయన్ని నాకు కట్టుకుంటదేమో అనే ఫీలింగ్ లో నీ పాదాలు కూడా అక్కడికి పెట్టవు. కానీ బైబిల్ చెబుతుంది, నిజమైన స్నేహితుడు దుర్దశలో విడువక ప్రేమించును, దుర్దశలో విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దశ బాగున్నప్పుడు, మహర్దశలో ఉన్నప్పుడు, ఉన్నతమైన దశలో ఉన్నప్పుడు అందరూ చుట్టాలే, అందరూ బంధువులే. బెల్లమన్న చోటకి చెప్పండి, బెల్లమన్న చోటకి ఏగలు తండోపతండాలకు వస్తాయి. సంతోష సంత నుండి 4 చేపలు తీసుకొచ్చి పెట్టండి, నట్టింట్లో పెట్టండి, 4 చేపలు పెట్టండి సార్, 4 ఎంత ఒకటి పెట్టండి. సంతోష సంత నుంచి తీసుకొని 1 చేప తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి, నట్టింట్లో పెట్టండి. ఏగలను పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. శాలలో ఉన్న ఏగలు కూడా వస్తాయి, వాసన చూసుకుంటూ వస్తాయి. కారణం ఏంటంటే దానికి ఏ వాసన వచ్చింది? దానికి సంబంధించిన వాసన వచ్చింది. దేవుని బిడ్డలారా, బాధలో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకునేది దేవుడు తప్ప, కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకునే దేవుడు తప్ప, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు పట్టించుకునే దేవుడు తప్ప, నీవు మానసికమైన ఆందోళనలో ఒత్తిడిలో ఉన్నప్పుడు పట్టించుకునేది దేవుడు తప్ప. ఒకవేళ మనిషి మీద నువ్వు ఆధారపడినట్లయితే మనిషి ద్వారా నీకు సహాయం కలగదు. దేవుని ద్వారా కలిగే సహాయము నీకు అన్ని దుర్దశలను వెళ్ళగొట్టి ఒక ఉన్నతమైన దశను తీసుకొచ్చింది. అది దేవుని వల్ల కలిగే సహాయము. ఆయనే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంటాడు. లూకాసు వార్తలో తిరిగే బాకండి. కానీ ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకి వెళతా ఉన్నాడు. దొంగల చేత కొట్టబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు. ఆ మనిషిని చూసుకుంటూ లేవీడు అదే మార్గాన్ని వెళ్ళిపోయాడు. ఆ మనిషిని చూసుకుంటూ యాజకుడు కూడా అదే మార్గాన్ని వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరయుడు యేసుక్రీస్తు ఆయన గాయాలను కట్టి, ఆయన ఏ గార్ధబొమ్మ మీద వస్తున్నాడో ఆ గార్ధబొమ్మ మీద తన్నెక్కించుకొని తను నడుస్తూ పూట కూలి వాడి ఇంటికి తీసుకెళ్లి తను పోషించమని
2 కాసులు ఇచ్చి మరలా నేను వస్తాను, ఇతను జాగ్రత్తగా చూడని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పట్టించుకునేది మంచి సమరయుడు, మళ్ళీ పట్టించుకునేది మంచి యేసయ్య. కాబట్టి నువ్వు ఆధారపడవలసింది యేసయ్య మీదే, మనిషి మీద ఆధారపడబాకు. మనుషులను నమ్మడం కంటే, రాజులు నమ్మడం కంటే, రథాలు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నిజమైన స్నేహితుడు నీ దుర్దశలో ఆయన నీకు సహోదరుడుగా ఉంటాడు, నిన్ను ఆదరించేవాడుగా ఉంటాడు, నీ రోగంలో పరామర్శించేవాడుగా ఉంటాడు, నీ అప్పు బాధల్లో ఆయన పరామర్శించేవాడుగా ఉంటాడు. అప్పు బాధల్లో ఉన్నావా, ఆ బాధల్లో చచ్చిపో అన్నట్లుగా ఉన్నాడు. ఆయన ఉండి నీ సమస్య అంతా తీర్చి నిన్ను ఒట్టెక్కించి నిన్ను అలాగా ఎత్తైన స్థలం మీద కూర్చోబెట్టి ఆయన జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్పేవాడు దేవుడు. ఎక్కడో అట్టడుగులో ఉన్న మనల్ని, పెంట కుప్ప మీద ఉన్న మనల్ని, దరిద్రులుగా దీనులుగా ఉన్న మనల్ని రాజులతో సమముగా కూర్చోబెట్టే స్థానానికి తీసుకొచ్చి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తున్నాడంటే దేవుడు ఏ దశలో ఉన్న వాళ్ళు ఏ దశకి తీసుకొచ్చాడు, ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చాడు, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏ స్టేజ్కి తీసుకొచ్చాడు, దీన్ని జ్ఞాపకం చేసుకొని అనుదినము మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ లోకాన్ని నమ్ముతున్నావేమో, లోకం నీకు సహాయం చేస్తున్నాను. ఒకవేళ మనుషులు నమ్ముతున్నావేమో, ఒకవేళ ఆచారం నమ్ముతున్నావేమో, ఒకవేళ పద్ధతులు నమ్ముతున్నావేమో, సాంప్రదాయాలు నమ్ముతున్నావేమో, ఇవన్నీ మనిషికి సహాయం చెయ్యో. చేతిలో దుర్మార్గం ఉండటం చూసి దాన్ని విడిచిపెట్టేసేయాలి, అంతే. పులిస్టా పెట్టేయాలి. నా చేతులు దుర్మార్గత ఉంది, నాకు అర్థమవుతుంది, నేను దాన్ని విడిచేస్తాను. నా హృదయంలో పాపం ఉంది, నేను దాన్ని విడిచేస్తాను. నా మనసు దేవుని మీద నిలుపుతాను. నా గుడారములో, అనగా నా గుడారం అంటే ఇల్లు ప్లస్ హృదయము, నా హృదయములో దుర్మార్గత ఉందని నాకు అర్థమైంది. దాన్ని నేను వేళ్లతో కూడా పెళ్లిగించి దాన్ని నేను బయట పారవేస్తున్నానని నిజంగా ప్రభు పాదాల మీద నువ్వు పడు, దేవుడు అద్భుతం చేస్తాడు, నువ్వు చూడు. మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేసేవాడు, మన జీవితాల్లో దేవుడే తన కార్యములు జరిగించేవాడు. ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. వారును వారి ఒంటెలను లెక్క లేకుండా ఉండెను, దేశమును పాడు చేయుటకు మిథ్యానీయులు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చిరి. ఇశ్రాయేలీలు మిథ్యానీయుల వలన ఏ దశకు వచ్చారంటే వాళ్ళు, ఇందాక ఏ దశ, దుర్దశలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏ దశకు వచ్చారు, హీన దశకు వచ్చారంట. హీన దశకి రావడానికి కారణాలు ఏంది? 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరాలు వారిని మిథ్యానీయుల చేతికి అప్పగించెను. నేను మీకు ఒక 2-3 వారాల క్రితమో లేదా పోయిన వారమో లేదా 4 రోజుల క్రితమో చెప్పాను, ఒక జనాంగం గురించి మాట్లాడాను. రేకాబీలు అన్యులు, యూదులు కాదు, ఇజ్రాయేల్ కాదు. కానీ రేకాబీలకి ఒక పునాది వేయబడ్డాది. యెహోనాదాబు అనే వ్యక్తి పునాది వేశాడు. ఏమని పునాది వేశాడు? ఒరే ద్రాక్ష రసం మీరు బ్రతుకున్నంత కాలం ముట్టుకోబాకండ్రా. నెంబర్ 2, అసలు ద్రాక్ష తోటలు నాటబాకండ్రా. నెంబర్ 2. నెంబర్ 3, గుడారాల్లోనే ఉండండిరా. నెంబర్ 4, మీరు స్థిరమైన నివాసాలు ఏర్పాటు చేసుకోబాకండి. ఇలాగా 4-5 విషయాలు చెబితే ఆ 4-5 విషయాలు చెప్పిన ఆయన చనిపోయి 300 సంవత్సరాలు అయింది. యెహోనాదాబు చెప్పిన వ్యక్తి చనిపోయి 300 సంవత్సరాలు అయింది. 300 సంవత్సరాల తర్వాత దేవుడు ఇర్మియాని రేకాబీల్ దగ్గరికి పంపించాడు. ఇర్మియా రేకాబీల్ దగ్గరికి వెళ్ళి నా మందిరానికి వాళ్ళని తోడుకొని వచ్చి ఒక ప్రత్యేకమైన గదిలో పెట్టి వాళ్ళకి ద్రాక్ష రసం ఇవ్వు అన్నాడు. సరే దేవుడు చెప్పాడు కదా. ఇర్మియా రేకాబీల్ దగ్గరికి వెళ్ళి, రేకాబీలారా దేవుడి మందిరానికి మీరు రండి అని చెప్పేసి పిలిస్తే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళందరూ చక్కగా ద్రాక్ష రసం పోసేస్తుంటే వాళ్ళు అన్నారు, మేము ఈ ద్రాక్ష రసాన్ని
మొట్టము, ఈ ద్రాక్ష రసాన్ని త్రాగము, ఈ ద్రాక్ష రసం జోలికి వెళ్ళము. కారణం ఏంటంటే 300 సంవత్సరాల క్రితం మా రేకాబు వంశస్థుడైన యెహోనాదాబు అనే వ్యక్తి దీన్ని ముట్టొద్దన్నాడు. అందువల్ల 300 సంవత్సరాల నుండి రేకాబీల్లో ఉన్న మేము ఎవ్వరం ముట్టడం లేదు అన్నారు. ఒక మనుషుడు చెప్పిన మాట 300 సంవత్సరాల నుంచి విన్నారు. దేవుడు చెప్పిన మాట ఇశ్రాయేలు వింటలా. దేవుడు చెప్పిన మాట వింటలా. దేవుడు వాళ్ళకి కట్టని ఇళ్ళని, త్రవ్వని బావులను, నాటని తోటలను, డబ్బుతో నింపబడిన ఇళ్లను, ఇవన్నీ దేవుడు వాళ్ళకి ఇచ్చి కడుపార తిని, అరే బిడ్డ నన్ను ఆరాధించయ్యా, ఈ ఫలవృక్షాలు, జాంకాయ ఒక్కటి తలకాయంతలా ఉంది. ఇప్పుడు వచ్చే జాంకాయలు మీకు ఎంతెంత జాంకాయలు అవుతున్నాయి, వాటిలో పెద్ద జాంకాయలు కూడా ఉన్నాయి. వాళ్ళు తీసుకున్నారు కొంతమంది, మనం చెప్తే స్పెషల్గా తీసుకొస్తారు. తలకాయ ఎంత ఉంటుంది. కడుపార తినండి, నన్ను ఆరాధించండి. మీ తండ్రిని నేను బానిసత్వంలో ఉన్న మిమ్మల్ని విడిపించాను, ఏడుపులో ఉన్న మిమ్మల్ని విడిపించాను, శ్రమలో ఉన్న మిమ్మల్ని విడిపించాను, చీకటిలో ఉన్న మిమ్మల్ని విడిపించాను, వెట్టి చాటులో ఉన్న మిమ్మల్ని విడిపించాను, ఆశీర్వాదకరమైన ప్రాంతానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. కడుపార తినండి, నన్ను ఆరాధించండి అంటే కడుపార తిన్న తర్వాత అంట ఇశ్రాయేలు ఏమైపోయారు? యెహోవా దృష్టికి మిక్కిలి దోషులైన కారణాన్ని బట్టి దేవుడు 7 సంవత్సరాలు మిద్యానీలకు అప్పగిస్తే ఈ మిద్యానీలంట ఇళ్లల్లో లేకుండా వాళ్ళు తరివేశారంట. ఇళ్లల్లో లేకుండా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బయలుదేరి కొండల్లోకి వెళ్ళిపోయి కొండ గుహల్లోనూ ఆ బండ సందుల్లోనూ నివాసం చేసుకొని అక్కడుంటూ ఏదైనా కూర మొక్కలు పెట్టుకొని ధాన్యం చల్లుకొని పంట వచ్చింది అనుకుంటే పంట వాళ్ళకి మిగలకుండా, కూర మొక్కలు మిగలకుండా, ఏమి లేకుండా, తినటానికి ఆహారానికి ఏమి లేదు. ఏమి లేనప్పుడు ఏం చేస్తారు? ఇక దేవా నీవే దిక్కయ్యా, కడుపారా ఇచ్చినప్పుడు మేము తిన్నాము నాయన, మేము నీ వైపు చూడలేదు ప్రభువా, ఈ రోజు మిక్కిలి హీనదశకు వచ్చామయ్యా, మేము తినడానికి ఆహారం లేదు, మా పంట నాశనం చేశారు మిద్యానీలు, కూర మొక్కలు లేవు నాయన, ఆహారం లేదు నాయన, ఏమి లేదు నాయన, హీనదశకు వచ్చామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏడిస్తే దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ మధ్యకి న్యాయాధిపతులను పంపించి వాళ్ళు విడిపించి హీన దశలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని మళ్ళా ఉన్నతమైన దశకి తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దశ మార్చేది దేవుడు, నీ దశ మార్చేది దేవుడు. ఒకవేళ నీ దశ బాగాలేదని చేతులు చూపించుకున్నోడి దగ్గరికి వెళ్తున్నామేమో, రేఖ గీతలు బాగున్నాయా లేదో చూడు. ఏమి లేదయ్యా, ఈ గీత బాగుంది, వచ్చే సంవత్సరం 10 ఎకరాలు కట్టమంటాడు. 10 సంవత్సరాలు కాదు కదా, చెట్టు కూడా కొనవు. గీతల ద్వారా, రేఖల ద్వారా ఎవరో చెబితే నీకు అద్భుతం జరిగితే, గీతలు బాగున్నవాడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, జరగటం లేదే. రేఖలన్నీ బాగున్నవాడు చాలా మంది ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, చెట్టు కొట్టలేదే. మన దశ మార్చేవాడు మనం ఆరాధించే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన మీద ఆనుకుందాం, ఆయన పాదాల మీద పడదాం. ప్రభువా సహాయం చేయండి. దేవుడే తన ఆశీర్వాదాన్ని ఇస్తే, దేవుడే తన దీవెనికి ఇస్తే, ఒకవేళ వాళ్ళ మీదకి దీవులు పంపించొద్దు ప్రభు అని 100 మంది అరిచేతులు అడ్డం సూర్యుడికి పెట్టినట్టు పెట్టినా కూడా ఫోకస్ ఆగిందా? సూర్యుడ ఫోకస్ ఏమైనా ఆగిందా? 1000 మంది సూర్యుడికి అడ్డం పెట్టారండి చేతులు, అరిచేతులు. సూర్యుడి యొక్క కాంతి ఎవరు తగ్గిద్దా? దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావడం ప్రారంభమైతే దాన్ని ఎవరు పట్టుకోలేరు. దేవుడిని ఆశీర్వదించాలంటే నీ గుడారములో ఉన్న దుర్మార్గతను, నీ చేతిలో ఉన్న దుర్మార్గతను, నీ చేతిలో ఉన్న పాపాన్ని, నీవు మనసును దేవుడి మీద నిలిపి వాటన్నిటిని విడిచిపెట్టినట్లయితే నీ దుర్దశను మహర్దశగా దేవుడు మారుస్తాడు. ఒక ఉన్నతమైన దశనిస్తాడు. హీన దశలో నుండి ఉన్నతమైన దశకి నడిపించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మన జీవితాలను కూడా మారుస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వచ్చినట్లయితే
చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. సంఘంలో ఉన్న బిడ్డలు మీ బిడ్డలు నాయన, మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు మీ బిడ్డలు ప్రభువా, మీ బిడ్డలు మీ సన్నిధానంలో తండ్రి ప్రార్థించిన నాయన కనిపెట్టి నాయన ఆశీర్వాదాలు పొందు భాగ్యాన్ని దయచేయనైనా, దీవెన పొందు భాగ్యాన్ని దయచేయనైనా. ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయండి. ఎందుకు నువ్వు దురదశలో ఉంటున్నావు? దురదశలో నుండి విడిపించడానికి నేను ఉన్నాను కదా అంటున్నాడు దేవుడు. అయితే నీ మనసు నా మీద నిలిపి నీ చేతిలో ఉన్న దుర్మార్గతను, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను, నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెడితే చాలు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, మహర్దశనిస్తాను, నీ దశను మారుస్తాను. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మమ్మల్ని కనికరించయ్యా. ప్రార్థన చేయండి, నోరు తెరవండి. 3వ రోజు రాత్రి ఒక 2 నిమిషాలు అందరి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా కుటుంబంలో మేలు చేయనైనా, నా కుటుంబంలో మేలు చేయనైనా, నా కుటుంబంలో మేలు చేయనైనా, నా బిడ్డల పక్షాన మేలు చేయనైనా, నా సంతాన పక్షాన మేలు చేయనైనా, మమ్ములను విడిచిపెట్టొద్దు నాయన. మీరు దీవిస్తే ఆ దీవెన ఎన్నటెన్నటికి తరగదు నాయన. తరగని దీవెన మా సంతానాలకు దయచేయనైనా, మా కుటుంబాలకు దయచేయనైనా, మా బిడ్డలకు దయచేయనైనా. అయ్యా అయ్యా కృప చూపించండి నాయన. మీ మేలుతో మమ్మల్ని నింపండి నాయన. ప్రత్యేకమైన మీ ఆశీర్వాదం మా మీదకి రానివ్వండి. ఈ రాత్రి మీ బిడ్డలందరూ దీవెన పొందాలని ఆశతో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. మా దుర్దశలు మహర్దశగా మార్చబడ్డారు, మా హీన దశ మహర్దశగా మార్చబడ్డారు, మరణ దశ, అంధకార దశ, ఇవన్నీ మార్చబడాలి. తండ్రి, మీ రూపాన్ని మీ పోలికను మాకు ఇచ్చారు. మీ చిత్తానుసారంగా మమ్మల్ని వర్ధల చేయనాయన. మీ మార్గములో మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను పెంచండి నాయన. మీ చిత్తానుసారంగా పెంచండి నాయన. మమ్మలను ఆశీర్వదించి మేలు చేసి మహిమ పొందమని కూడున్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వాదంతో నింపమని యేసయ్య నామములో చేరొచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి సంఘాన్ని వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను.